కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. నిధులు, డిజైన్లు సహా కీలక అంశాలపై ఆరా తీశారు. కాళేశ్వరం కమిషన్ కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది. కమిషన్ ఎదుట హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్ట్ డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారు, కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా జనరేట్ చేస్తారు, డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల బాధ్యత ప్రభుత్వాందే అని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు చెప్పారు. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదన్న కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష్యం, రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్ట్ లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజికల్ పాలసీలు పెట్టలేదని కమిషన్ రికార్డులు చూపించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు, ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని 9 నుంచి 10.5% వడ్డీ రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు కమిషన్ కు తెలిపారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఏజెన్సీ సంస్థలను కూడా విచారించనుంది.